ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరిగా బయటకు వెళ్లిపోతున్నారు. రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పలువురు ముఖ్య నేతలు గుడ్ బై చెప్పేశారు. అయితే వైఎస్ఆర్సీపీకి స్థానిక సంస్థల్లో కూడా ఎదురుగాలి వీస్తోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు చేజారిపోతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరిగా చేజారిపోవడంతో వరుసగా పదవులు కూడా పోతున్నాయి. తాజాగా వైఎస్ఆర్సీపీకి మరో 2 షాకులు తప్పలేదు. గుంటూరు మేయర్ పదవిని వైఎస్ఆర్సీపీ కోల్పోయింది. గుంటూరు నూతన మేయర్గా టీడీపీ నుంచి కూటమి కార్పొరేటర్ల మద్దతుతో కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు. కోవెలమూడి రవీంద్రకు 34 ఓట్లు రాగా అచ్చాల వెంకటరెడ్డికి 27 ఓట్లు వచ్చాయి. దీంతో కోవెలమూడి రవీంద్ర గెలిచినట్లు ఎన్నికల అధికారి భార్గవ్ తేజ్ ప్రకటించారు. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. గుంటూరు మేయర్గా ఉన్న కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయడంతో ఈ పదవి ఖాళీ అయింది. అయితే వైఎస్ఆర్సీపీకి చెందిన కొందరు కార్పొరేటర్లు కూటమికి సపోర్ట్ చేయడంతో కోవెలమూడి రవీంద్ర గుంటూరు మేయర్గా ఎన్నికయ్యారు. మరోవైపు విశాఖపట్నం మేయర్ పదవి కూడా వైఎస్ఆర్సీపీ చేజారింది. ఈ నెల 19న గొలగాని హరివెంకట కుమారిపై కూటమి అవిశ్వాసం నెగ్గింది. అవిశ్వాసానికి మద్దతుగా 74 మంది కార్పొరేటర్లు ఓటు వేశారు. అయితే ఇవాళ కొత్త మేయర్ పదవికి సంబంధించి ఎన్నిక జరిగింది. కూటమి పార్టీలు బలపరిచిన టీడీపీ కార్పొరేటర్ పేలా శ్రీనివాసరావును జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ బలపరచగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మద్దతు తెలిపారు. అనంతరం జరిగిన ఓటింగ్లో జీవీఎంసీ మేయర్గా పేలా శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పేలా శ్రీనివాసరావుకు ధ్రువపత్రం అందించి ప్రమాణం చేయించారు. 2 రోజుల క్రితం డిప్యూటీ మేయర్పై కూడా అవిశ్వాసం నెగ్గింది. ఈ పదవికి కూడా ఎన్నిక నిర్వహించనున్నారు. గుంటూరు, విశాఖపట్నం మేయర్ పదవులు మాత్రమే కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీ, తుని మున్సిపాలిటీ చైర్మన్ పదవులు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి చేజారిపోయాయి. కుప్పం మున్సిపల్ చైర్మన్గా సెల్వరాజ్ ఎన్నికయ్యారు. తుని మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది. తుని పురపాలక చైర్పర్సన్గా నార్ల భువన సుందరి, వైస్ చైర్మన్గా ఆచంట సురేష్ను సభ్యులు ఎన్నుకున్నారు. మొత్తం మీద వైఎస్ఆర్సీపీ ఖాతా నుంచి 2 కార్పొరేషన్లు, 2 మున్సిపాలిటీలు చేజారిపోయాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.